చెప్పండి, నేను చెప్తాను. స్క్రిప్ట్ యాడ్ చేస్తాం, మీరు చెప్పండి. पहाड़ी का बात नहीं, इधर ना नदी है ना समुद्र, कोई भी नदी है नहीं हिमाचल प्रदेश के अंदर। आंध्रा में है, आंध्रा में है गंगा, क्या बोलते गोदावरी है, कृष्णा है। उधर से पाइपलाइन डाल के यहाँ को खींच रहे पानी, आंध्रा से तेलंगाना को खींच रहे। తెలుగులో ఉంటే బెస్ట్, హిందీ కాకుండా హిందీ నా పేరు అన్నపూర్ణ అండి. ఈ విబిసిటీ బొలారం నుంచి మాట్లాడుతున్నానండి. మా విబిసిటీలో 1000 ఫ్లాట్స్ ఉన్నాయండి. అందరం కూడా చాలా కలిసిమెలిసి చాలా బాగా ఉంటాము. అయితే టెనెంట్ ఒక ఆయన ఇప్పటికి 4 బ్లాకుల్లో ఉంటూ చాలా న్యూసెన్స్ అందరికి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ డి బ్లాక్ లోకి వచ్చాడండి. ఆ డి బ్లాక్ లో ఏంటంటే నా పైన ఉంటారండి, వాళ్ళు పైన ఉండి ఏంటంటే రెడీ టు డై ఉన్నటువంటి డాగ్స్, రకరకాల యానిమల్స్ తెచ్చి పెంచుతూ మాకు బ్యాడ్ స్మెల్తో పాటు చాలా ఇన్కన్వీనియన్స్ క్రియేట్ చేస్తున్నాడండి. అలాగే తర్వాత ఏమైందంటే డైరెక్ట్ గా రూఫ్ ఉంటది కదా, ఆ స్లాబ్ థిక్నెస్ ఎంత ఉందో అంతకి హోల్స్ చేసేసి నా బాల్కనీ అండ్ వాష్రూమ్ లో కూడా హోల్స్ చేసేసారండి. ఇది వరకు కూడా చాలా సార్లు కంప్లైంట్ ఇచ్చున్నాము. ఆ తర్వాత ఇప్పుడు కూడా ఇచ్చినామండి. అయితే కంప్లైంట్ ఇస్తే నా మీద పబ్లిక్ ప్లాట్ఫామ్ లో అండి చాలా చండాలంగా ఈవిడ ఇట్లాంటిది అట్లాంటిది అని చెప్పేసి పోస్ట్ పెట్టిండండి. అయితే నేను పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాష్రూమ్ లో హోల్ ఉంటే నేను గత 4 నెలల నుంచి వాష్రూమ్ వాడుకోలేకపోతున్నానండి. ఆ హోల్ డైరెక్ట్ గా ఉంటే దాని నుంచి ఎలా వాడుకోగలుగుతుంది? ఒక లేడీ మాడెస్టీ అనేది దెబ్బతినదా? భయపడుతూ వాడుకోలేక చాలా అంటే చాలా ఇబ్బంది ఉంది. ఒక టెనెంట్ ఇంతమంది మనకు ఓనర్స్ ఉన్నా గానీ ఏం చేయలేని స్థితికి చేస్తూ చాలా భయపెడుతూ మమ్మల్ని ఎంతో హింసకు గురి చేస్తున్నాడండి. ఇది అసలు భరించలేని స్థితికి వచ్చినామండి. అటువంటప్పుడు కంప్లైంట్ ఇచ్చినాం. ఇప్పుడు యాక్షన్ తీసుకోకపోతే ఇంకే స్థాయికైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామండి. నమస్తే అండి, నా పేరు రాధిక. నేను కూడా విబిసిటీలోనే వన్ ఆఫ్ ద రెసిడెంట్ అండి. ఇప్పుడు ఒక రెసిడెంట్, ఇప్పుడు అన్నపూర్ణ గారు చెప్పినట్టు అతను సత్తర్ ఖాన్ ఆయన పేరు. ఆ రెసిడెంట్ వల్ల మేము ఇంతమంది 1040 ఫ్లాట్స్ ఉన్నాయి, ఇందులో ఉన్న వాళ్ళందరూ కూడా సఫర్ అవుతున్నారు. ఒక వ్యక్తి వల్ల ఈ విధంగా మానసికంగా అందరూ బాధపడడం, అందరు పిల్లలకి సేఫ్టీ లేకుండా ఉండడం, కుక్కలతోటి కరవడం, ఇవన్నీ కూడా మాకు చాలా బాధాకరంగా ఉన్నాయి. ఇక్కడ అందరూ కూడా మధ్యతరగతి వాళ్ళు ఇల్లులు కొనుక్కొని ఉన్నారండి. ప్రతిసారి ఎవరైనా ఏదైనా కంప్లైంట్ చేస్తే మాకు వేరే వేరే థ్రెటనింగ్ కాల్స్ రావడం లేడీస్కి. ఇంతకు ముందు కూడా మేము పిఎస్కి వెళ్ళి సంప్రదించాం ఈ విషయం గురించి. ఇప్పుడు కూడా మాకు ప్రాబ్లం వస్తే పిఎస్లో అన్నపూర్ణ గారితో పాటు అందరం కలిసి సొసైటీ మొత్తం కూడా సంప్రదించారు. మాకు ఇక్కడ న్యాయం కావాలని కోరుకుంటున్నాం. ఇక్కడ న్యాయం కాకపోతే మేము పైన వరకు వెళ్తామండి. మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఈ విషయం చూసి ఈ లేడీస్కి ఏ విధంగా హరాస్మెంట్ ఉందో దాని గురించి కొంచెం పట్టించుకోవాలని మేము కోరుకుంటున్నాం. నా పేరు దుర్గా పటేల్ అండి. నేను బీబీసిటీలో వన్ ఆఫ్ ద రెసిడెంట్ అండి. సత్తర్ ఖాన్ అనే మనిషితోని మేము చాలా బాధపడుతున్నామండి. అసలు ఓన్లీ 1 పర్సన్ అని కాదు, అన్నపూర్ణ అని కాదు, మేము డీ బ్లాక్ లో ఉండే 70 రెసిడెంట్స్ చాలా బాధపడుతున్నాం. ఇంకా మొత్తం 1050 ఫ్లాట్స్ మెంబర్స్ కూడా మేము చాలా బాధపడుతున్నాం. ఆయన అన్ని స్ట్రీట్ డాగ్స్ ని తెచ్చి ఇక్కడ పెట్టేస్తున్నాడు, మళ్ళీ బాల్కనీలో వదిలేస్తాడు నైట్. అసలు మాకు స్లీప్ ఉండదు, ఏముండదు. కుక్కలు, పిల్లిలు అన్ని లేనిపోయిన యానిమల్స్ అన్ని వాళ్ళ ఇంట్లో ఉన్నాయండి. అసలు ఎప్పుడైనా ఇంట్లో ఎవరైనా రానియకుండా అసలు చాలా బాధ పెట్టేస్తున్నాడు అండి. మేము బి బ్లాక్ లో ఉంటాము. మా ఫ్లోర్ లోనే ఒక అమ్మాయిని కూడా ఒక కుక్క కరిచిందండి. అది కూడా ఈయన తెచ్చి పెట్టడం వల్ల అది పాప పైకి అటాక్ చేసింది. అది కూడా మేము కంప్లైంట్లో ఇచ్చాము. ఆల్రెడీ పిఎస్లో వెళ్ళి కూడా కంప్లైంట్ ఇచ్చాము. కానీ మళ్ళీ మాకు వేరే అన్నోన్ కాల్స్ కూడా వస్తున్నాయండి. అలా కంప్లైంట్ ఇచ్చిన దానివల్ల మాకు, అందువల్ల మీరు మీడియా తరఫున మేము న్యాయం కోరుకుంటున్నాము.
ఇది గేటెడ్ కమ్యూనిటీ అండి. దీంట్లో సెక్యూరిటీ వాళ్ళు కూడా ఉన్నారు. సెక్యూరిటీ వాళ్ళు బయట స్ట్రీట్ డాగ్స్ ని ఎవరైనా లోపలికి పంపిస్తే స్ట్రీట్ డాగ్స్ ని బయట కొడుతుంటే ఆ సత్తార్ ఖాన్ అనటానే ఈ డాగ్స్ ని బెదిరించడం, కొట్టడం అని వాళ్ళ మీద కూడా కంప్లైంట్ ఇస్తున్నాడు. మీరెవరు అనడానికి, కుక్కల్ని కొట్టడానికి మీరెవరని. అంటే సెక్యూరిటీ వాళ్ళు కూడా డాగ్స్ ని బయటకు పంపిస్తుంటే కూడా వాళ్ళు ఆపుతున్నారు. ఇప్పుడు ప్రాబ్లం ఏమైతుందంటే బిగ్ బాస్కెట్ కానీ ఇంకేదైనా స్విగ్గీ కానీ వీళ్ళు ఆర్డర్స్ ఇస్తే లోపలికి అన్ని తెచ్చి ఫ్లోర్ ముందర బెల్ కొట్టేసి పెట్టేసిపోతారు. ఆ డాగ్స్ వచ్చేస్తే వెతకపోతున్నాయి. మిల్క్ ప్యాకెట్స్ అయితే వచ్చి మిల్క్ ప్యాకెట్స్ పోతున్నాయి. మా దగ్గర నుంచి కనీసం ఒక 7-8 సార్లు మిల్క్ ప్యాకెట్స్ మిస్ అయినాయి. ఇవన్నీ స్ట్రీట్ డాగ్స్ ఎత్తుకపోతున్నాయి. ఎవరి వాళ్ళు కుక్కలు పెంచుకుంటే వాళ్ళు పెంచుకోవచ్చు, వాళ్ళకి ఏదైనా పెట్టవచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ బయట నుంచి వచ్చిన డాగ్స్ సెక్యూరిటీ ఉండగా కూడా గేట్ నుంచి లోపలికి వచ్చేస్తుంటే వాళ్ళు డాగ్స్ ని వాళ్ళు బయటకు పంపిస్తుంటే ఇతను వచ్చేసి మీరెవరు డాగ్స్ ని కొట్టడానికి అని. అంటే ఇది ఎంత ఆయన రెంట్కుంటున్నాడండి. అంటే ఇది ఎందరు మంది ఇప్పుడు మార్నింగ్ 5 o'clock 6 o'clock మనం లేచి మనం మిల్క్ ప్యాకెట్స్ కానీ అవన్నీ తీసుకోగలుగుతామా? వాళ్ళు బెల్ కొట్టేసరి పెట్టేసిపోతారు. మేము వచ్చి చూసి నా కళ్ళతోటి నేను చూసినా డాగ్స్ ఎత్తుకొని పోతున్నాయి, మిల్క్ ప్యాకెట్స్ ఎత్తుకొని పోతున్నాయి. ఏం చేస్తాయి ఇప్పుడు? అంటే ఈ రకంగా జరుగుతుంది కాబట్టి చాలా డిస్టర్బెన్స్ ఉన్నది మొత్తం వీబీ సిటీకి. కాబట్టి ఆయన ఎట్టి పరిస్థితుల్లో వీబీ సిటీలో ఎవరు కూడా ఇష్టపడతలేరండి ఉంచుకోవడానికి. కనీసం ఒక 4 మంది అయినా కానీ ఆయనతోటి మీరు ఎందుకు ఆయన అంటున్నా అంటలేదు. ప్రతి ఒక్కరితో 3 ఫ్లాట్లు మారిండి ఇంతవరకు. ఎప్పుడు కూడా ఇదే గొడవలు. 1040 ఫ్లాట్స్ ఉన్నాయండి. 1040 ఫ్లాట్స్ లో ఈ రోజు 700 ఫ్లాట్స్ వరకు ఆక్యుపైడ్. అంటే ఈ రోజు ఒక్క వ్యక్తి వల్ల 700 ఫ్యామిలీస్ సఫర్ అవుతున్నాయి. సో ఇందుకు గానీ ఏంటంటే ఆ వ్యక్తి మీద చాలా మంది అంటే ప్రస్తుతం ఆయన ఎక్కడైతే ఏ బ్లాక్ లో అయితే ఉన్నాడో ఆ బ్లాక్ లో వాళ్ళ పరిస్థితి మరీ దారుణంగా తయారైపోయింది. ఆడ మగ అనే తేడా లేకుండా ఆడవాళ్ల మీద పర్సనల్ గా అటాక్ చేయడం, వాళ్ళని బెదిరించడం, వాళ్ళకు అన్నోన్ కాల్స్ ద్వారా ఫోన్ చేసి వాళ్ళని మెంటల్ గా టార్చర్ చేయడం అనేది చాలా బాధాకరం. ఈ విషయమై స్థానిక మహిళలు కూడా మన పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడం జరిగింది. ఇందుకు కానీ ఏంటంటే వాళ్ళ తర్వాత ఏంటంటే అంతేకాకుండా కొంతమంది వచ్చేసి అంటే వాడు ఏంటంటే నాకు అంటే లోకల్ నాకు మీడియా తెలుసు, నాకు లోకల్ ఎన్జిఓ తెలుసు, నేను మీ లీగల్ యాక్షన్ తీసుకుంటా అంటే 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 అనవసరమైనటువంటి బెదిరింపులు అంటే కొంతమంది. దాంతో పాటు అంతేకాకుండా రిలీజియస్ పరంగా కూడా ఒక కార్డును మైనారిటీ కార్డును వాడుకోవడము. సో ఇదంతా కూడా చాలా బాధాకరం అండి. ఈ రోజు ఇంతమంది సఫర్ అవుతున్నారు. సో దీనికి గాను ఎలాగో మాకు లోకల్ పోలీస్ స్టేషన్ నుంచి మాకు మద్దతు ఉన్నా కానీ సరైన యాక్షన్ తీసుకోవట్లేదు. ఒకవేళ ఇది కనుక ఇలాగుంటే మేము పై స్థాయిలోకి వెళ్లేసి మేము మా కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం వస్తుందేమో అనిపిస్తుంది నాకైతే.